మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ అంటూ ఇప్పటికే చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అదేవిధంగా ఒక విద్యార్థిని కూడా మరణించింది. అయినా సరే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంతకాలం పాటు ఈ దారుణకాండ కొనసాగాలి? హాస్టల్స్లో మరణాలు సంభవిస్తున్నాయా? అయితే హాస్టల్ ఫుడ్లో అసలు ఎందుకు కలుషితం ఏర్పడుతుంది? కాంట్రాక్టర్లు ఎవరు? ఫుడ్ కాంట్రాక్టర్లు ఎవరు? దీని మీద అజ్మాయిష్ చేసే మరి కమిటీ వాళ్ళు ఎవరు? దీని మీద అజ్మాయిష్ చేసే ఇన్స్టిట్యూషన్ హెడ్ ఎవరు? అవినీతి మొత్తంలో జోగుతున్నారా? లేకపోతే నాణ్యతారహితమైన వస్తువులను మేము అందిస్తామంటూ ఉన్న వారికి సహకరిస్తున్నారా? నోట్ల కట్టలు లోపల పెట్టుకుంటున్నారా? కానీ ప్రాణాలు మాత్రం పొట్టన పెట్టుకుంటున్నారు. మళ్ళీ మాగనూరుకు సంబంధించిన మరో ఘటన కూడా ఇక్కడ మనకు కనిపించింది. మాగనూరు బడిలో మళ్ళీ 28 మంది పిల్లలకు అస్వస్థత అంటూ వార్త. మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ అంటూ నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్నం భోజనం అంటేనే పిల్లలు వారి తల్లిదండ్రులు హడలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ బడిలో ఆహారం విద్యార్థులను మళ్ళీ అస్వస్థతకు పాలు చేసింది. ఫలితంగా విద్యార్థుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించిన వార్తా కథనం. ఇన్ని జరిగినా కూడా ఇంకా తలకాయ పనిచేయడం లేదా అధికారులకు? మరి ఎంతమంది పొట్టాలను పెట్టుకుంటున్నారు ప్రాణాలకు సంబంధించి? మా బహుజన బిడ్డలని మీ దగ్గర చేరిస్తే మీరేమో ఇది చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం పైనుంచేమో మిమ్మల్ని అజమాయిష్ చేస్తోంది. మీరేమో మీ కళ్ళు మూసుకొని మీరు కూర్చున్నారు. పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకునేలాగా మీరు వ్యవహరిస్తున్నారు. ఈ మాత్రం చాలా అన్యాయం. మీ మీద పూర్తి స్థాయిలో శిక్షలు పడేలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఎంక్వైరీ జరగాలి. అస్వస్థతకు అసలు ఎందుకు గురవుతున్నారు? అక్కడ ఉండే విద్యార్థులు సంఖ్య ఎంత? ఉండవలసిన సంఖ్య ఎంత? వారికి మెడికేషన్ అందుతుందా లేదా? వారికి డాక్టర్ అంటూ ఒకరు ఉన్నారా లేదా? డాక్టర్ చెకప్స్ జరుగుతున్నాయా లేదా? ఫుడ్ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు? ఫుడ్ సేఫ్టీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు లేదా? ఇవన్నీ చూడకపోతే మాత్రం ఇటువంటి వార్తలు మనం చూడవలసిందే. ఇంకెంతోమంది పిల్లల ప్రాణాలని పొట్టన పెట్టుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడాలి మీరు కూడా దీని మీద. మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు, కడుపు నొప్పి, ఆసుపత్రులకు విద్యార్థులు. వారంలోపే 3వ ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన. జస్ట్ వారంలోనే 3వ రిపీట్ అవ్వడం ఇక్కడ చూడొచ్చు. భోజనంలో తేడా లేదు, బేకరీలోని పదార్థాలు తినడం వల్లే అంటూ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అంటే చెప్పడం జరిగింది. మరి భోజనంలో ఒకవేళ తేడా లేదు అనుకుంటే మరి బయట పదార్థాలు ఎందుకు తిననిస్తున్నారు? లోపల పదార్థాలు మీరు ఇచ్చే ఆ మెనూ ప్రకారం ఇచ్చే ఏదైతే స్నాక్స్ గీక్స్ లాంటివి ఉంటాయో అవి ఎందుకు పెట్టట్లేదు? సకాలం పెట్టకపోవడం వల్ల ఇలా వచ్చిందా? అధికారులు మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మా పిల్లల ప్రాణాలను మీరు పొట్టన పెట్టుకుంటారా? ఇది న్యాయమేనా మీకు? బయట ఏదో ఫుడ్ తిన్నారని చెప్పేసి అంటారా? 28 మందికి ఏకంగా ఒకేసారి అస్వస్థతకు గురవుతారా? 28 మంది ఒకసారి స్నాక్స్ తిన్నారా? అవుట్ సైడ్ స్నాక్స్ ఎందుకు ఎలా చేస్తున్నారు? అసలు ఎందుకు బయటకు పోనిస్తున్నారు వాళ్ళని? మీరు కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పాల్సిందే. మా బహుజన బిడ్డల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. బీ కేర్ఫుల్. రైట్, దీనికి సంబంధించిన అంశం ఇది.